అయితే మొన్న మా దోస్తులు ఫోన్ చేసి గట్ల వీడియో వేసినాయిందిరా అని అన్నారు. అంటే లోకం మీద జరిగేదే కదా అన్న, జరిగే వీడియోగా నేను తీసింది. మరి ఆ బడి నాదని అన్నప్పుడు, ఆ స్కూల్ నాదని అన్నప్పుడు, మనం చదువుకున్నప్పుడు మనం కూడా నాదనే కదా. మరి డబ్బులు సంపాదించిన డబ్బులు ఏం చేయాలి అంటే 10th దాకా ఎట్లా గట్లా వాళ్ళు చదివేది. అప్పుడు ఉద్యోగాలు అయితే రావు. 10th తర్వాత మనం సంపాదించే సంపద కొంతలో కొంత అయిన వాళ్ళు ప్రతి ఏటా ఒక 20,000 30,000 వాళ్ళ బ్యాంకులు వేస్తే ఆ డబ్బులను తిరిగి పై చదువులు చదివించేటప్పుడు ఇవన్నీ వస్తాయి. నువ్వు ఎంత చదివించినా, ఎన్ని లక్షలు పోసి చదివించినా 10th అయితే జాబ్ ఇయ్యారు కదా ఎట్టి పరిస్థితుల్లో. పెద్ద చదువులు డిగ్రీ ఎంకామ్ బీకామ్ చదివితేనే మనకు జాబులు ఇస్తారు. నీకు ఆ చదివే చదవకపోతే 10th వరకే నీ అమ్మ అప్పు తెచ్చి ఉన్నావు, మీ అమ్మి వానికి పెడుతుంది. 10th తర్వాత ఏం చేస్తావు? ఇవాళ 5th 1,50,000 రూపాయలు అంటే ఇక చూడు మరి. అయితే ప్రైవేట్ స్కూల్లో చదవగా జాబ్ వస్తుంది? రాదు కదా. అది వాని అదృష్టం ఉండాలి, వాడు చదువు మంచిగా చదవాలి, అప్పుడు వస్తుంది. ఒకవేళ ఇవాళ ఉన్న అమ్మి మొత్తం అమ్మి 10th నుంచి ఆ తర్వాత చదివిస్తాం, మామూలు జాబ్ వస్తుంది. వాడు సంపాదించే సంపాదన 1వ తారీఖు నుంచి మొదలు పెడితే మళ్ళీ 21వ తారీఖు దాకానే ఉంటాయి వాడి చేతుల డబ్బులు. తర్వాతకి ఉండి ఇట్లా సామానాన్ని కొనుక్కొస్తారు. వాడు ఎంతసేపటికి వాని బట్ట పొట్ట తప్ప 1 ఎకరం అయితే కొనలేడు. నా ఆలోచన ఏంటంటే మన దాంట్లో చదివించుకుంటూ 10th వరకు అయితే మన గవర్నమెంట్ అన్ని వసతులు కల్పిస్తుంది కదా, అలా చదివించుకొని తర్వాత పై చదువులకు వాళ్ళకు మనం సంపాదించిన డబ్బులతో పై చదువులు చదివించుకుంటే వాళ్ళకి జాబ్ వచ్చింది. భూమి అమ్ముకుంటుంటే వాడు అటు జాబ్ ఉంటుంది, ఇటు భూమి ఉంటుంది. 2 రకాలుగా వాడు పైకి వస్తాడు అని నేను చెప్పాను. గవర్నమెంట్ వల్ల చదివితే నాదన్న మరి వైట్ రేషన్ కార్డు ఎందుకు, పింఛన్ ఎందుకు, రైతు భరోసా ఎందుకు, పని లేక అని నేను అడిగి మా దోస్తులు చెప్తే మా దోస్తులు కూడా ఆలోచన మంచిగానే ఉందని వాళ్ళు కూడా అన్నారు. సరే ఈ వీడియో చూసి మళ్ళీ ఏమంటారు చూస్తా, కామెంట్లో బట్టి మళ్ళీ కూడా ఇంకో వీడియో పెడతాం.